Hello everybody, welcome back to our channel Spoken English Classes. In today's session, we are going to learn about the daily use English sentences. Let's get started. See here, ఫస్ట్ వన్. నిన్నటి నుంచి నిన్ను నేను గమనిస్తూనే ఉన్నాను. నువ్వులా లేవు. ఎందుకంత డల్ గా ఉన్నావు? ఏదైనా సమస్య ఉంటే నాకు చెప్పు. నాకు చేతనైతే తప్పకుండా సహాయం చేస్తాను. అంతేకాని అలా ఉండకు. నిన్నటి నుంచి నిన్ను నేను గమనిస్తూనే ఉన్నాను. నువ్వులా లేవు. ఎందుకంత డల్ గా ఉన్నావు? ఏదైనా సమస్య ఉంటే నాకు చెప్పు. నాకు చేతనైతే తప్పకుండా సహాయం చేస్తాను. అంతేకాని అలా ఉండకు. ఎవరైనా డల్ గా ఉంటే జనరల్ గా మనం ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం కదా. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడాలి అనేది ఇప్పుడు చూద్దాం. See here, I have been noticing you since yesterday. You don't seem like yourself. Why do you seem so dull? If there is any problem, tell me about it. If I can, I will definitely help you. But don't stay like that. I have been noticing you since yesterday. You don't seem like yourself. Why do you seem so dull? If there is any problem, tell me about it. If I can, I will definitely help you. But don't stay like that. See one more time. నిన్నటి నుంచి నిన్ను నేను గమనిస్తూనే ఉన్నాను. I have been noticing you since yesterday. నువ్వులా లేవు. You don't seem like yourself. ఎందుకంత డల్ గా ఉన్నావు? Why do you seem so dull? ఏదైనా సమస్య ఉంటే నాకు చెప్పు. If there is any problem, tell me about it. నాకు చేతనైతే తప్పకుండా సహాయం చేస్తాను. If I can, I will definitely help you. అంతేకాని అలా ఉండకు. But don't stay like that. See the next one. విషయాలు నువ్వు అనుకున్నట్టు జరగడం లేదని నాకు తెలుసు, కానీ ఎప్పటికీ దాని గురించి బాధపడుతూ ఉండలేం కదా. జీవితం ఎప్పుడు మన ప్లాన్ ప్రకారం సాగదు. కొన్నిసార్లు పరిస్థితులని అంగీకరించి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. మొదట్లో కష్టంగా అనిపించినా క్రమంగా దానికి అలవాటు పడిపోతావు. ఎంత త్వరగా అంగీకరిస్తే అంత సులభంగా దాన్ని ఎదుర్కోగలవు. విషయాలు నువ్వు అనుకున్నట్టు జరగడం లేదని నాకు తెలుసు, కానీ ఎప్పటికీ దాని గురించి బాధపడుతూ ఉండలేం కదా. జీవితం ఎప్పుడు మన ప్లాన్ ప్రకారం సాగదు. కొన్నిసార్లు పరిస్థితులను అంగీకరించి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. మొదట్లో కష్టంగా అనిపించినా క్రమంగా దానికి అలవాటు పడిపోతావు. ఎంత త్వరగా అంగీకరిస్తే అంత సులభంగా దాన్ని ఎదుర్కోగలవు. ఎవరైనా నిరాశగా ఉన్నప్పుడు గాని, అనుకున్నది జరగనప్పుడు గాని ఈ విధంగా మనం మాట్లాడుతూ ఉంటాం కదా. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి అనేది ఇప్పుడు చూద్దాం. See here, I know things are not going the way you expected, but we can't keep worrying about them forever. Can we? Life doesn't always go according to our plans. Sometimes we have to accept the situation and move forward. It may seem difficult at first, but you will gradually get used to it. The sooner you accept it, the easier it will be to handle. I know things are not going the way you expected, but we can't keep worrying about them forever. Can we? Life doesn't always go according to our plans. Sometimes we have to accept the situation and move forward. It may seem difficult at first, but you will gradually get used to it. The sooner you accept it, the easier it will be to handle. See one more time. విషయాలు నువ్వు అనుకున్నట్టు జరగడం లేదని నాకు తెలుసు. I know things are not going the way you expected. కానీ ఎప్పటికీ దాని గురించి బాధపడుతూ ఉండలేం కదా. But we can't keep worrying about them forever. Can we? జీవితం ఎప్పుడు మన ప్లాన్ ప్రకారం సాగదు. Life doesn't always go according to our plans. కొన్నిసార్లు పరిస్థితులను అంగీకరించి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. Sometimes we have to accept the situation and move forward. మొదట్లో కష్టంగా అనిపించినా క్రమంగా దానికి అలవాటు పడిపోతావు. It may seem difficult at first, but you will gradually get used to it. ఎంత త్వరగా అంగీకరిస్తే అంత సులభంగా దాన్ని ఎదుర్కోగలవు. The sooner you accept it, the easier it will be to handle. See the next one. నన్నెందుకు అడుగుతున్నావు? అది జరిగినప్పుడు నేను అక్కడ లేను, కాబట్టి అసలేం జరిగిందో నాకు తెలియదు. నన్ను అడగడం బదులుగా అక్కడ నిజంగా ఉన్న వారినే అడుగు. ఎందుకంటే వాళ్లే నీకు సరైన సమాచారం చెప్పగలరు. దాని గురించి నాకు ఏమాత్రం తెలియదు. నన్నెందుకు అడుగుతున్నావు? అది జరిగినప్పుడు నేను అక్కడ లేను, కాబట్టి అసలేం జరిగిందో నాకు తెలియదు. నన్ను అడగడం బదులుగా అక్కడ నిజంగా ఉన్న వారినే
వాళ్ళనే అడుగు, ఎందుకంటే వాళ్ళే నీకు సరైన సమాచారం చెప్పగలరు. దాని గురించి నాకు ఏమాత్రం తెలియదు. ఒక సంఘటన మనకు తెలియకుండా, మనం చూడకుండా జరిగినప్పుడు ఈ విధంగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడాలి అనేది ఇప్పుడు చూద్దాం. See here, why are you asking me? I wasn't there when it happened, so I don't know what exactly took place. Instead of asking me, you should ask the people who were actually there, because they can give you the correct information. I don't know anything about it at all. Why are you asking me? I wasn't there when it happened, so I don't know what exactly took place. Instead of asking me, you should ask the people who were actually there, because they can give you the correct information. I don't know anything about it at all. See the next one. నేను ఇదే విషయాన్ని నీకు చాలాసార్లు చెప్పాను, కానీ నువ్వు మళ్ళీ అదే తప్పు చేస్తున్నావు. నేను ఇదే విషయాన్ని నీకు చాలాసార్లు చెప్పాను, కానీ నువ్వు మళ్ళీ అదే తప్పు చేస్తున్నావు. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడాలి అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.